పహల్గామ్ ఉగ్రదాడి తరువాత జరిగిన పరిణామాలతో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. పాక్ రెచ్చగొడుతూ భారత్పై దాడులకు తెగబడడంతో పరిస్థితి ముదిరింది. అధికారికంగా యుద్ధం మొదలు కానుంది అనే సమయంలో పాకిస్తాన్తో కాల్పుల విరమణకు భారత్ అంగీకరించింది. భారతదేశం పాకిస్తాన్తో కదన విరామానికి అంగీకరించడం అనేక మంది భారతీయులలో, ముఖ్యంగా వ్యూహాత్మక జాతీయవాద వర్గాలలో నిరాశను కలిగించింది. పాకిస్తాన్ వైమానిక రక్షణ వ్యవస్థలను కీలక ప్రదేశాలలో నిర్వీర్యం చేయడం ప్రధాన వైమానిక స్థావరాలకు అపార నష్టం కలిగించింది. అలాగే పాకిస్తాన్ అన్ని వైమానిక, డ్రోన్, క్షిపణి దాడులను విజయవంతంగా అడ్డుకున్నారు, నిర్వీర్యం చేశారు. దీని ద్వారా భారతదేశం పైచేయి సాధించింది అనే భావన ప్రస్తుతం ఉంది. అయితే ఇప్పుడు ఎందుకు కాల్పుల విరామానికి అంగీకరించారు? యుద్ధం కొనసాగించి పాక్ ఆక్రమిత కాశ్మీర్ను ఎందుకు స్వాధీనం చేసుకోకూడదు అనే ప్రశ్నలు చాలా మందికి లేవనెత్తుతున్నాయి. చాలా మంది ఇక్కడే తప్పు చేస్తున్నారు కూడా. పాకిస్తాన్ ఒక విఫలమైన దేశం. దాని వద్ద కోల్పోవడానికి ఏమీ లేదు. అక్కడ నాయకులే దేశాన్ని దోచుకొని సంపదను విదేశాలలో దాచుకున్నారు. ఇప్పుడు పరిస్థితి ఉద్రిక్తత పెరిగితే వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ప్రపంచం, ఆర్థిక వ్యవస్థ, ఉద్భుతమవుతున్న ప్రపంచ రాజకీయ శక్తి, ప్రపంచ స్థిరత్వం, వాణిజ్యం, గ్రహణ శక్తి పరంగా అధిక ప్రమాదంలో ఉన్న భారతదేశానికే నష్టం జరగవచ్చేమో. భారత్ పాక్ కాల్పుల విరామం, అమెరికా పాత్ర ఏమిటి అన్నది ఇక్కడ చూస్తే తెరవెనుక ఏం జరిగిందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. భారతదేశం తన వైమానిక స్థావరాలపై దాడి చేసిన వెంటనే పాకిస్తాన్ సైనిక కార్యకలాపాల మహానిర్దేశకుడి నుండి కాల్పుల విరామ ప్రతిపాదన వచ్చింది. ఇందులో అమెరికా పాత్ర ఉంది. అది విధించిన షరతులకు అంగీకరించకపోతే అంతర్జాతీయ ద్రవ్యనిధి నుండి రావాల్సిన రుణాన్ని నిలిపివేస్తామని, దానివల్ల పాకిస్తాన్పై ఆర్థిక ఒత్తిడి పెరుగుతుందని హెచ్చరించింది. భారతదేశం సింధు జల ఒప్పందాన్ని రద్దు చేసింది. దీని ప్రకారం నదీ నీటి గురించి పాకిస్తాన్తో ఎలాంటి సమాచారాన్ని పంచుకోరు. అదేవిధంగా చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఉత్తర 3 నదుల ప్రాజెక్టులను పాకిస్తాన్కు తెలియకుండా కొనసాగిస్తారు. దీనికంటే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఇకపై ఉగ్రదాడులను యుద్ధ చర్యగా పరిగణిస్తారు అని చెప్పడం ద్వారా భారతదేశం తన యుద్ధ సిద్ధాంతంలో చేసిన మార్పును అమెరికా అంగీకరించినట్లుగా అర్థమవుతోంది. తెర వెనుక శత్రువు చైనా ఈ పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది. ఇటీవల సంఘటనల వెనుక ఉన్న కనిపించని శక్తి దానిదే కావచ్చు. భారతదేశాన్ని అస్థిరపరచడం దాని వ్యూహాత్మక లక్ష్యం. చైనా భారతదేశాన్ని దీర్ఘకాలిక భౌగోళిక రాజకీయ ప్రత్యర్థిగా భావిస్తోంది. 2026 నుండి అమెరికాలో అమ్మే అన్ని ఐఫోన్లను భారతదేశంలో ఉత్పత్తి చేయాలి అనే యాపిల్ నిర్ణయం చైనా టెక్ ఆధిపత్యానికి గట్టి దెబ్బ. పహల్గామ్, ఊచకోత వంటి సంఘటిత ఉగ్రవాద దాడి, ఆ తరువాత పాకిస్తాన్ యుద్ధ ప్రేరణలు చైనా ప్రయోజనాలకు అనుకూలంగా ఉన్నాయి. దీనివల్ల భారతదేశం పెట్టుబడికి సురక్షితం కాదనే భావన కలుగుతోంది. పాకిస్తాన్ను దాదాపు తన ఆధీన దేశంగా భావించే చైనా ప్రస్తుత సంఘర్షణ పరిస్థితులలో భారతదేశ సైనిక సాంకేతికతను పరిరక్షించడానికి దానిని ఉపయోగిస్తోంది. ఇటువంటి సందర్భంలో కాల్పుల విరామం అనేది బలహీనత కాదు, అది ఒక వ్యూహం. ఇది భారతదేశం అభివృద్ధి పట్టాలు తప్పకుండా దెబ్బతీయడం, ఇతరులు పన్నిన ఉచ్చులో చిక్కుకోకుండా యుద్ధభూమిని ఎంచుకోవడంలో ప్రత్యేకమైన చర్య అని చెప్పవచ్చు. ఈ కథ ముగింపైతే కాదు, కేవలం ఒక ప్రకటన మాత్రమే. భారతదేశం సంఘర్షణకు సంబంధించి సైనిక, దౌత్య, ఆర్థిక వ్యూహాలను మార్చుకుంది అనేది సుస్పష్టం.